నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. మీరు ఈ మూవీ కోసం ఆది గారి ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పారనమాట. ఆది సాయి కుమార్ ఫిల్మ్ వాళ్ళ, సార్ అంటే శంబాల ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళాను. శంబాల ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, నేను ఈ సినిమా రివ్యూ చెప్పేటప్పుడు కూడా ఒక డైలాగ్ వాడాను. 13 ఏళ్ల తర్వాత 25 సినిమాల తర్వాత ఆది సాయి కుమార్కి హిట్ వచ్చింది. అంటే ఆ మనిషిని కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మీరు మాట్లాడి ఉంటారు కదా. అవును. సో నాకు ఆ కన్వర్జేషన్ కావాలి, ఆది గారు ఎంత నమ్మకంగా ఉన్నారనే కన్వర్జేషన్ కావాలి. బిఫోర్ డే పూజ అయిపోయిన రోజు కన్నా కూడా బిఫోర్ డే మాకు వర్క్షాప్ జరిగింది. ఓకే, మీరు ఫస్ట్ సీన్ చూసుంటే ఒక లెంతీ షాట్ ఒకటి ఉంటుంది. అవును, నేను గనం మీద నుంచి కిందకు దూకి హీరో గారు వచ్చి ఆ సీక్వెన్స్ అంతా ఉంది కదా, లెంతీ షాట్. అది ఫస్ట్ డే షూట్. ఆ ఫస్ట్ డే షూట్ అప్పుడు అది కెమెరా వర్క్ కోసం కానీ, యాక్టర్ కోఆర్డినేషన్ కోసం కానీ, నేను, ఆది గారు, మదన్న, సిజ్జు గారు, రామరాజు గారు అందరం బిఫోర్ డే ఫిలిం సిటీకి వెళ్ళి వర్క్షాప్ చేసాం. ఓకే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ ఫిలిం గురించి. ఇప్పుడు ఒక ఫిలింలో నెక్స్ట్ డే జరగబోయే షూట్ కోసం బిఫోర్ డే వచ్చి ఒక హాఫ్ డే స్పెండ్ చేసి మేము ఎలా వస్తున్నాను, యాక్టర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, రామరాజు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు, సిజ్జు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది మేము చూసుకున్నాము. అంటే ఒక హీరో, అందులో ఆ హీరో గారు ఆది భయ్య అందరికన్నా ముందున్నాడు. వచ్చి అందరం కూర్చొని ఎలా చేద్దాం, డైలాగ్ ఇది అని ఆది భయ్య అనుకొని మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వర్క్ చేసాం దాని మీద. ఈ షాట్ ఎలా వస్తుంది, ఎలా దిగుతాం, ఎలా చేస్తాం, ఎక్కడికి వస్తాం, ఇక్కడ మదనందన్ ఆపుతాడు, ఇక్కడ హీరోని సిజ్జు గారు ఆపుతారు, ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కాడి నుంచి కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నాకు అర్థమైంది, ఆ కమిట్మెంట్ నాకు అర్థమైంది. పైగా ఈ సినిమా షూటింగ్ మొత్తం 1.5 years 2 years నడిచింది అనుకుంటాను, అంతేనా? లేదు, 1 year అండి. లాస్ట్ జాన్ ఈ టైంలో షూట్లో ఉన్నాం అంతే. లాస్ట్ డిసెంబర్ ఎండ్లో షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత అంటే నాకు గుర్తేందంటే 1.5 years బ్యాక్ టెంపుల్లో ఫస్ట్ ఓపెనింగ్ షాట్ జరిగింది. టెంపుల్లో కదా? లేదు, యాక్చువల్గా ఫిలిం సిటీలోనే లాస్ట్ మంత్ 28th 20 ఆ డేట్లోనే, 23rd నుంచి 28th లోపలనే ఒక షెడ్యూల్ జరిగింది. మళ్ళీ జాన్ 2nd నుంచి ఒక షెడ్యూల్ జరిగింది. 1 year. 1 year షూటింగ్ ఫినిషింగ్ మొత్తం 1 year వర్క్ ప్రాసెస్. ఈ ఓపెనింగ్ కూడా అదే రోజు చేశారు. అదే రోజు ఫిలిం సిటీలో సింపుల్గా జరిగింది. ఓకే, టెంపుల్ సెట్లో కాదు, జస్ట్ అక్కడే ఒక చిన్న టేబుల్ పెట్టుకొని దేవుని పటాలు పెట్టుకొని ఫిలిం సిటీలోనే లొకేషన్ స్పాట్లోనే ఎర్లీ మార్నింగ్ పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, ఈ 1 year గ్యాప్లో ఆది డౌన్ అవ్వడం కానీ, లేదంటే తన కెరీర్ గురించి తను ఎదుర్కొంటున్న కష్టాలు మీకు చెప్పడం కానీ, అలాంటి ఒక సందర్భం ఏదైనా ఉందా ఈ మొత్తం జర్నీలో? ఈ ఓవరాల్ జర్నీలో మా మధ్య ఎప్పుడు జరిగినా, మేము ఎప్పుడు కలిసినా ఈ ఫిలిం గురించే డిస్కషన్ ఉండేది. ఓకే, మనం ఇది కొడుతున్నాం, శంబాల్ అనే ఫిలిం మనం హిట్ కొడుతున్నాం, అదే పాజిటివ్ వైబ్ ఉండేది. ఓకే, అదే పాజిటివ్ వైబ్తో కలిసేవాళ్ళం, అదే పాజిటివ్ మాట్లాడుకునేవాళ్ళం. ఈ సినిమాని ఏం చేయాలి అంతా అయిపోయిన తర్వాత కూడా షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. చేసిన రోజులు చాలా పాజిటివ్గా చేసాం. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ప్రతి యాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయన ప్రతి యాక్టర్తో కమ్యూనికేట్ అయ్యే విధానం, తనకి కమ్యూనికేట్ అయ్యే విధానంలోనే తనకి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది, కథను ఎంత బిలీవ్ చేశారు, ఎంత స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నారు అన్న విషయం మనకు అర్థమైపోతుంటుంది. ఓకే, నాకు నా క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, నేను ఓకే అనుకున్న తర్వాత ఐఎమ్ ఓకే ఫర్ దిస్ క్యారెక్టర్ అనుకున్నాను. డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, శివ నేను బిఫోర్ యాడ్ ఇన్ఫినిటీ మన ఫిలిం చేశా, ఆ ఫిలింతో నేను 6 కొట్టాలనుకున్నా, బట్ వర్క్ అవ్వలేదు. బట్ ఈ ఫిలింలో ప్రతి సీను 6 కొట్టాలన్నట్టు రాశా. అంటే కనిపిస్తుంది, అంత ఇంటెన్షన్తో రాశారు. అంటే యాజ్ అన్ యాక్టర్గా ఎదురు కూర్చున్నోడికి నాకు ఎలా ఉంటుంది, అలాంటి సీన్లోకి మనం వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలంటే మనం ఎంత కమిట్మెంట్గా ఉండాలి. ఆబ్వియస్లీ నేను లాక్ అలా ప్రతి ఒక్క యాక్టర్. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు చలిలో నైట్ టైము 6-7 days నైట్ షూట్లు చేశారు. ఆ ఏజ్లో క్లైమాక్స్ షూట్. అన్నపూర్ణమ్మ గారు, రామరాజు గారు వ్యానిటీకి వెళ్ళలేదు. డైరెక్టర్ గారు చెప్పారు ఈ మాట స్టేజ్ మీద, నిజంగా చెప్తాం, వాళ్ళు వ్యానిటీకి వెళ్ళలేదు. మాలానే చిన్న ఫైర్ క్యాంపెయిన్ అక్కడే కూర్చునే వాళ్ళు, కప్పుకొని షార్ట్ అంటే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు.
అంటే ఆ ఆంబియన్స్ క్రియేట్ అయింది. ఆ ఫిలింకి ఫస్ట్ డే నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. వర్కింగ్ ప్రాసెస్‌లోనే మేము ఫస్ట్ సినిమా ఎంత హిట్ అవుద్దా, ఏంటా అన్న దాని గురించి ఆలోచించలేదండి. ఆ వర్క్ ప్రాసెస్‌ని మాత్రం ఎంజాయ్ చేసాం. అంతా ఒక పాజిటివ్‌గా జరుగుతుంది. సూపర్. అంటే మీరు అంటే యాక్చువల్‌గా నా లిస్ట్‌లో లేదు. నా క్వెషన్స్ లిస్ట్‌లో లేదు. అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పారు కాబట్టి ఆమెది చాలా గొప్ప క్యారెక్టర్. అమ్మో! కొన్ని వందల సినిమాలు చేసిన అనుభవం ఆమె. అమ్మో! ఆమె నుంచి ఏమి నేర్చుకున్నారు సెట్‌లో? బాబోయ్! ఫస్ట్ సీక్వెన్స్ ఉంటారు గానీ, మాకు ఒక అంటే పిన్ టు పిన్ ఉండదు. బట్ అవును. క్లైమాక్స్‌లో ఒక చోట మా ఇద్దరికి వెరీ క్లోజ్ అవును. యాక్సిస్ ఉంటది కదా! ఆ పాపను తప్పించే దగ్గర. తప్పించే దగ్గర క్లోజ్ యాక్సిస్ ఉన్నప్పుడు ఆమె చెప్పారు, "అబ్బాయి బాగున్నావు అబ్బాయి డ్రెస్‌లో" హ్మ్. అన్నారు. ఆ అమ్మని కొంచెం పట్టుకోవాలి కదా! హ్మ్. అమ్మ ఇలా పట్టుకుంటానంటే, "నువ్వు పట్టుకోమ్మా. నాకు తెలుసు ఎలా పడాలో ఏంటో." ఆమెకి తెలియని ఆమెకు యాక్టింగా? తెలీదియా. అంటే మనం ఏంటంటే పెద్దామె అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పట్టుకుని "నువ్వు పట్టుకోమ్మా. హ్మ్. నాకు తెలుసు. హ్మ్. నువ్వు ఫోర్స్ యూజ్ చేయొద్దు. నేనే తీసుకుంటా ఫోర్స్." హ్మ్. సరేనమ్మా. సరే. అంటే అంటే ఒకటే భయ్య, అలాంటి చలిలో గూడా ఒక మనిషిని పుష్ చేస్తే అలా డైరెక్ట్‌గా పడటం అనేది హ్మ్. మేము నిజంగా నేను షాక్ అంటే యాక్టర్‌కి డెడికేషన్ చూసారా? ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి స్టిల్ అన్నపూర్ణమ్మ గారు మనం ఎప్పుడో చిరంజీవి గారి మదర్‌కి, బాలయ్య గారి మదర్‌కి అవును. అన్ని వందల సినిమాలు చేసిన అన్నపూర్ణమ్మ గారు ఈ రోజుకి గూడా ఆమెను పిలిచి పని చేయించుకుంటున్నారంటే డెడికేషను, కమిట్మెంట్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్. నిజంగా వాళ్ళని చూసి వాళ్ళ దాంట్లో అట్లీస్ట్‌లు మనం ఒక 50% అన్నా ఫాలో అవ్వాలిరా బాబు. హ్మ్. ఫాలో అయితే కొంచెం లాంగ్ రన్ ఉంటది. అట్లీస్ట్ 50% మనం 100% అనుకోని హ్మ్. హ్మ్. మనం అప్లై చేసే టయానికి ఫోర్స్‌గా అయినా సరే 50-60% అప్లై చేయాలి. కరెక్ట్. గుడ్ వర్డ్స్ మీరు చెప్పేది. నాకు అనిపించింది అంత డెడికేటెడ్‌గా. అండ్ నేను ఒకసారి ఆమెని పర్సనల్‌గా కలిసాను. ఒక హాఫ్ డే ఉన్నాను వేరే వర్క్ మీద. ఆమె మాటల్లో ఒక టైమింగ్ ఉంటది. ఆ! అవును. అది ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చే టైమింగ్ గాదు. అవును. మామూలుగా మాట్లాడతా కూడా చిన్న సెటైర్ అట్ట వేలుస్తారు. అవును. సో, అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? సూపర్. అంటే మా మధ్య కాదు, నిన్న డైరెక్టర్ గారు చెప్తున్నారు సరదాగా. హ్మ్. అన్నపూర్ణమ్మ గారికి, "అయ్యా నాకు మంచి ఫోన్‌లు వచ్చినాయి అయ్యా, బా చేసావని" అంటే, "అమ్మా మీరు చేయడం ఏంటమ్మా, మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మీరు మాకు సినిమాకి హెల్ప్" అంటే, "వద్దమ్మా, వాళ్ళు ఆనందంతో మనకు ఫోన్ చేశారు కదా, మనం తీసుకుందాం దాన్ని. హ్మ్. మనం చేశారని చెప్పారు కదా, మనం దాన్ని ఎంజాయ్ చేద్దాం. హ్మ్. తప్పు. మనం ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ఆనందంతో మనకు ఫోన్ చేశారు కదా, ఆనందాన్ని తీసుకుందాం." అంటే చూసారా? అవును. అంటే ఒక కొత్త యాక్టర్ ఫీల్ అవుతారు చూసావా? ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. నాకు ఎవరన్నా ఫోన్ చేసి, "శివ చేసావంటే" నాకు ఫీల్ ఉంటది కదా. స్టిల్ అది ఫీల్ అవుతున్నారు. హ్మ్. అంటే ఎంత లవ్ చేసి ఉంటారు. అంతే కదా! కరెక్ట్. అంతే కదా. హ్మ్. అంటే చూసారా ఎంత సెన్సిబిలిటీసో. అర్థమవుతుంది. ఆహ్, అండ్ మీ విషయానికొస్తే హ్మ్. ఇప్పుడు నిన్నే సక్సెస్ మీట్ జరిగింది. హ్మ్. మీరు ఎంత ఆనందంగా మాట్లాడి చూసాను నేను. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది? ఈ సినిమా ఫిల్మ్‌లో. ఈ 'శంబాల' వల్ల హ్మ్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? నాకు చాలా కాల్స్ వచ్చినాయి. బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా మదరు. హ్మ్. మా మదర్ ఫోన్ చేసి, నాకు 'అఖండ' అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఓకే. బట్ ఈ సినిమా చూసి ఆహ్, కడుపు నిండిపోయిందిరా హ్మ్. అంది మా అమ్మ. ఓకే. "ఇన్ని సంవత్సరాలకి హ్మ్. నాకు కడుపు నిండిపోయింది" హ్మ్. అనింది. అది చాలా ఎమోషనల్. ఇంకా అమ్మ సంతోషం నుంచి ఏముంటది? అది చాలా ఎమోషనల్ కాంప్లిమెంట్. నాకు చాలా అంటే బాగానే కాదు. ఓ యాహ్! సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యాహ్! ఆ! అది వేరు, చాలా హై. ఇంకొకటి నాకు ఆహ్, 6 ఇయర్స్ బాబున్నాడు. ఓకే. ఆడు ఆడెప్పుడు ఏమంటాడంటే, "డాడీ ప్రతి సినిమాలో చచ్చిపోతున్నావు, తన్నులు తింటున్నావు డాడీ. హ్మ్. ఏదైనా సినిమాలో బతుకు డాడీ. ఏదైనా సినిమాలో ఫైట్ చేయి డాడీ" హ్మ్. అంటాడు చూడాలని. హ్మ్. 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 సినిమా అయిపోయాక ఆడు హగ్ చేసుకొని, "డాడీ ఈ సినిమాలో నువ్వు చేసావు డాడీ. సూపర్. చివరి వరకు ఉన్నావు. ఫైట్ చేసావు. ఆహ్, చచ్చిపోలేదు. నాకు హ్మ్. హ్యాపీ అనిపించింది డాడీ" అన్నాడు. సో, అది ఒక అంటే ఎవరి నుంచి రావాలో వాళ్ళిద్దరి నుంచి మీకొచ్చినియి. ఆ! ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఎవరిచ్చినా ఉండదు ఈ అవును. సందర్భంలో. సో, 'శంబాల' మీకు సక్సెస్సే కాదు సంతృప్తి కూడా ఇచ్చింది. చాలా అండి. అసలు యాక్టర్‌గా నేనెంత సాటిస్ఫై అయ్యానంటే, హ్మ్. నేను దాన్ని ఓడింగ్ చేయలేను. మీరు ఫిల్మ్ చూసారు కాబట్టి, నాకు వైట్ అండ్ వైట్‌లో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి, ఒక వాకింగ్ షాట్ తీసి, ఆ చైర్‌లో కూర్చోబెట్టే షాట్ ఉంటది. హ్మ్. ఆ షాట్ చేసినప్పుడు, ఆ షాట్ నేను ఇప్పుడు మొన్న థియేటర్‌లో ఆ షాట్ చూసుకుంటుంటే, నాకు 17 ఇయర్స్ జర్నీ గుర్తొచ్చింది. హ్మ్.
నేను అంటే ఆ చిన్న స్మాల్ కట్లో నాకు 17 ఇయర్స్ జర్నీ ఫ్లాష్ కట్ అయింది. ఎన్ని ఆఫీసులకు వెళ్ళాను, ఎంతమందిని కలిశాను, ఎన్ని రిక్వెస్ట్లు చేశాను, ఎలా అప్రోచ్ అయ్యాను. నేను అంటే నేను పర్సనల్గా ఎంత ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది నాకని కాదు. మనం పర్సనల్గా ఎంత సఫర్ అయ్యాం. మీరు అన్నట్టు ఇందాక ఎంతోమంది అడుగుతుంటే ఎందుకు పేరు రావట్లేదురా, నువ్వు ఎన్ని సినిమాలు చేసావంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదురా. నేను అర్థమవుతుందా మీకు? ఏం చేయాలో తెలియట్లేదురా నాకు. ఏం పిఆర్ అంటే ఏం మెయింటైన్ చేయాలో నాకు తెలియట్లేదురా, ఎలా చేయాలో తెలియట్లేదురా. పేరు నెంబర్ చేశాను కదా, చేసి ఇంకేం చేయాలి అంటే అది నాకు అది తెలుసుకోలేకపోవటం. ఇవన్నీ కూడా రోల్ అయినాయి ఒక్క షాట్ తోటి. అంటే అలా వచ్చి అలా వాక్ చేసుకుంటే వెళ్ళి అలా వచ్చే చైర్లో కూర్చునే బ్యాక్గ్రౌండ్ షాట్, ఆ సౌండింగ్లో చూసుకుంటే అలా నిజంగా నా మనసులో నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పున్నా మనసులో అలా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.